గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ఐశ్వర్య, ఎండి జనరల్ మెడిసిన్, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం హైపోథైరాయిడిజం అండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తి ప్రెగ్నెంట్ అయినప్పుడు కానీ ఆర్ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ అయ్యాక ఏ స్త్రీకి అన్న హైపోథైరాయిడిజం అనే ఇబ్బంది ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఈ హైపోథైరాయిడిజంలో ఏమవుతుంది అంటే జనరల్గా మనకి గర్భం దాల్చినప్పుడు తల్లి నుంచి శిశువుకి న్యూట్రియంట్స్ కానీ హార్మోన్స్ కానీ తల్లి నుంచి బిడ్డకు వెళ్తాయి. ఈ హైపోథైరాయిడిజం ఉన్న స్త్రీకి గర్భం దాల్చినప్పుడు జనరల్గానే వీళ్ళల్లో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండటం వల్ల బిడ్డకి చేరాల్సిన హార్మోన్ లెవెల్స్ కావాల్సినంత చేరదు. దానివల్ల ఏమవుతుంది అంటే బిడ్డకి అవయవ లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి అవయవాలు తయారవటంలో బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తల్లి నుంచి బిడ్డకి తక్కువ వెళ్ళినప్పుడు బిడ్డ పెరిగే టైంలో అంటే మొదటి 3 నెలల్లో అవయవ లోపాలు రావటము, ఎదుగుదల అనేది తక్కువగా ఉండటం జరగచ్చు. అందుకని ఏ హైపోథైరాయిడిజం ఏదన్నా ఉన్న స్త్రీకి గర్భం దాల్చినప్పుడు ఈ థైరాయిడ్ పరీక్ష అనేది మళ్ళీ చేసి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది, TSH అనేది కంట్రోల్లో ఉందా లేదా అనేది చెక్ చేసి దానికి సరిపడా డోస్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇన్కేస్ TSH అనేది ఎక్కువగా ఉండి మనం తీసుకునే ట్యాబ్లెట్ డోస్ సరిపోవట్లేదు అంటే వీళ్ళకి ఎక్కువ మోతాదులో ట్యాబ్లెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఈ డోస్ అనేది పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ థైరాయిడ్ ఇబ్బంది లేని స్త్రీ గర్భం దాల్చాక రక్త పరీక్ష రిపోర్ట్లో హైపోథైరాయిడిజం అనేది ఉంది అంటే మన థైరాయిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు TSH ఎక్కువగా ఉండి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళలో మనం ఖచ్చితంగా థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉండటం వల్ల బిడ్డ ఎదుగుదలకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి వీళ్ళలో మనము హైపోథైరాయిడిజం ఇబ్బంది ఉంది అని నిర్ధారించి వీళ్ళకి థైరాయిడ్ టాబ్లెట్ సప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ.